నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. 48వ డివిజన్ చెందిన బొంతు దేవికకు 19వ డివిజన్ చెందిన కడిమిశెట్టి శశికి కలిపి 1.25 లక్షల చెక్కులు పంపిణీ. అంగన్వాడీలు పోరుబాట. ప్రభుత్వ ఉద్యోగాలంటూనే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారని ఆవేదన. లక్ష్యాల సాధనలో అగ్రస్థానంలో ఉండాలన్న విజయనగరం కలెక్టర్ రామసుందర్ రెడ్డి. ప్రతి శాఖ తప్పనిసరిగా A+ గ్రేడ్ సాధించాలని అధికారులకు దిశానిర్దేశం. ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల అమల్లో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబడే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించిన కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని శాఖలు తప్పనిసరిగా A+ గ్రేడ్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడంతో KPI కీలకమని ఆయా సూచీల్లో వెనుకబడిన శాఖలు తక్షణమే పురోగతి సాధించాలని సూచించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు కాబడిన చెక్కులను ఈ రోజు పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులైన 48వ డివిజన్ బొంతు దేవిక 84,468 రూపాయల చెక్కును మరియు 19వ డివిజన్ చెందిన కడిమిశెట్టి శశికి 40,918 రూపాయల చెక్కును శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా వాళ్ళు ఎదుర్కొంటున్న కష్టాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లిన వెంటనే సానుకూలంగా స్పందించి వీరికి ఆర్థిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. కష్టంలో ఉన్న మాకు సీఎం సహాయ నిధిని అందించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెండు సీఎం రిలీఫ్ చెక్స్ అనేది మనం ఇస్తూ ఉన్నాం. వాళ్ళకి ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, ఎవరికైతే ఒంట్లో బాగాలేదో వాళ్ళ హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి ఎవరికైతే ఆరోగ్యశ్రీ అంటే మనకి ఎన్టీఆర్ వైద్య సేవలో ఆ ఆప్షన్ లేదో మన సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైన ఆప్షన్ అనేది ఇస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం వాళ్ళ అవసరాలు ఎప్పుడైతే హాస్పిటల్ అవుతారో డిశ్చార్జ్ అయ్యాక మనం ఆ డిశ్చార్జ్ సమ్మరీ అవన్నీ తీసుకొని వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని అవి మనం పంపిస్తే అప్పుడు మనకి సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వాళ్ళు చెక్ చేసుకుంటా వాళ్ళు పంపిస్తారు. అయితే ఈ రోజు వరకు మన నియోజకవర్గంలో 53 చెక్స్ 53 lakhs కూడా మనం ఆల్రెడీ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం ప్రజలకి మనం అందించాం. విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధులు సంక్షేమ శాఖ అధికారిగా జి చంద్రిక బాధ్యతలు స్వీకరించారు. గత కొద్ది రోజులుగా ఇన్ఛార్జీల పర్యవేక్షణ నిర్వహణ జరగడంతో పరిపాలన కుంటిపడింది. దీంతో శాఖాపరమైన సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలు విమర్శలు వెలువెత్తాయి. ఎట్టకేలకే జి చంద్రిక పూర్తి స్థాయిలో బాధ్యతలను స్వీకరించారు. వాజీవంతో ఆమె మాట్లాడుతూ విజయనగరం పట్టణందు విభిన్న ప్రతిభావంతుల దివ్యాంగుల బాలికల కొరకు వసతి గృహం నిర్మించబడుతుందన్నారు. సదరు వసతి గృహంలో 2026 నుంచి 2027 విద్యా సంవత్సరానికి మొత్తం 100 మంది విద్యార్థులకు గాను 70 మంది విద్యార్థులు వసతి పొందుటకు ఖాళీలు ఉన్నాయన్నారు. ఆసక్తి కలిగిన విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులు బాలికల వసతి గృహం నందు సంప్రదించాలని కోరారు. వసతి గృహం నందు 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 100 మంది విద్యార్థినులకు గాను 70 మంది విద్యార్థినులు వసతి పొందుటకు ఖాళీలున్నవి. 1వ తరగతి నుండి 10వ తరగతి మరియు ఇంటర్ ఆపై చదువుచున్న విభిన్న ప్రతిభావంతుల విద్యార్థినులకు ఉచిత భోజనము మరియు వసతితో పాటు కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వబడుతుంది. అలాగే సంవత్సరానికి 2 జతల యూనిఫామ్, నోట్బుక్స్, ఇతర సదుపాయాలు కూడా ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. వీరికి వసతి గృహం దగ్గరలో గల పాఠశాలలో ప్రవేశం కల్పించబడుతుంది. కుల ఆదాయ నివాస పత్రం
ఏదైనా పాఠశాలలో చదువుతున్నట్లయితే బదిలీ ధృవీకరణ పత్రము, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, కళాశాలలో చదువుతున్న ఎడల స్టడీ సర్టిఫికేట్ జత చేసి ఈ కార్యాలయానికి పంపించవలసిందిగా కోరుతున్నాం. లోక కళ్యాణం కోసం, ప్రజల సంక్షేమం కోసం అకుంఠిత దీక్షతో గంగానదిని భూమికి తీసుకొచ్చిన భగీరథ మహర్షి పట్టుదల మనందరికీ ఆదర్శమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ పేర్కొన్నారు. ఈ రోజు జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అసాధారణమైన పట్టుదలతో ఆకాశగంగను భూమికి రప్పించిన భగీరథుని కృషి నిస్వార్థ సేవకు నిలువుటద్దమని కొనియాడారు. నేటి ఆధునిక కాలంలో కూడా నీటి వనరుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడంతో జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, అలాగే వడగాలులు కూడా వీస్తుండటంతో శరీరంలో అలసట, నీరసం వచ్చి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవన్ రాణి అన్నారు. వాజీవన్ న్యూస్తో ఆమె మాట్లాడుతూ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు బయటికి రాకుండా ఇంట్లో ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరిగా వచ్చినప్పుడు శీతల పానీయాలు తీసుకోవాలని, అలానే కాటన్ వస్త్రాలు ధరించి గొడుగు, టోపీలు ధరించాలని సూచన చేశారు. ప్రజలంతా కూడా ఎండకి ఎవరు కూడా ఎక్స్పోజ్ అవ్వద్దు. ఎర్లీ మార్నింగ్ 6 to 9, ఈవినింగ్ 4 to 6 ఇలాగని మేము చెప్తున్నాం. కానీ వెళ్ళాల్సిన అవసరం వస్తే మాత్రం గొడుగు వాడటం, అదేవిధంగా వాటర్ ఇంటేక్ అనేది, ఓఆర్ఎస్ అనేది, మనకి కొబ్బరి నీళ్ళు ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి, మజ్జిగ ఇవన్నీ కూడా తీసుకుని డిహైడ్రేషన్ అనేది రాకుండా చూసుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకవేళ హీట్కి మనం ఎక్స్పోజ్ అయ్యాం అనిపించినప్పుడు మైల్డ్, మోడరేట్, సివియర్ డిహైడ్రేషన్ అనేది ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. సో ఈ సిమ్టమ్స్ ఏంటంటే కళ్ళు తిరగడం, వికారం, వాంతులు, అదేవిధంగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండటం, మాట తడబట్టడం, ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మనం గమనించాలి. ఈ సన్ స్ట్రోక్ లేదా హీట్ స్ట్రోక్ అనేది మనం ఫేస్ చేసినట్లయితే ఈ నేపథ్యంలో వెంటనే మా ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి దానికి సరిపడా ట్రీట్మెంట్ అనేది, ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం, ఫీవర్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇంటి దగ్గర కూడా మన చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ ఉమెన్, పోస్ట్ నేట్లు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి నా వైపు నుంచి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. విజయనగరం డిపోలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎస్టీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఈరోజు గేట్ మీటింగ్ ద్వారా నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఏ చంద్రయ్య మాట్లాడుతూ ఉద్యోగుల అవసరానికి లీవ్ పొజిషన్ కల్పించాలన్నారు. కండక్టర్ పొజిషన్ తక్కువగా ఉందన్నారు. కండక్టర్ను ఓటీ డ్యూటీలకు ఉపయోగించకూడదని చెప్పారు. సర్క్యులర్ ప్రకారం మహిళా ఉద్యోగులకు 3 రోజులు లీవ్ ఇవ్వాలన్నారు. టీమ్ నెట్ కంటిన్యూగా ఆన్లైన్ ఉండడం వల్ల ఛార్జింగ్ చాలా తొందరగా తగ్గిపోతుందని, టికెట్ ఇష్యూ ఆలస్యం అవుతుందని అన్నారు. పీడబ్ల్యూడీ టికెట్ ఆప్షన్ స్క్రీన్ పై నుంచి తీసివేసి జనరల్ పబ్లిక్లో ఏర్పాటు చేయాలన్నారు. కొత్త టీం మిషన్లు వెంటనే తెప్పించాలని అన్నారు. మేము ఈ డిపోలో ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం చేయాలని మార్చి 20వ తారీఖున గౌరవనీయులైనటువంటి మా డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఆ వినతిపత్రంపై డిపో మేనేజర్ గారు మాతో పిలిచి చర్చించడం కానీ, మేము ఇచ్చినటువంటి ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయడం కానీ చేయలేదు. అందువల్ల మరలా ఏప్రిల్ 16వ తారీఖున మరొకసారి గౌరవ డిపో మేనేజర్ గారికి వినతిపత్రం ఇచ్చాము. ఈరోజు నిరసన కార్యక్రమం చేయబోతున్నామని కూడా డిపో మేనేజర్ గారికి తెలియజేసాము. అయినప్పటికీ కూడాను డిపో మేనేజర్ గారు ఇంతవరకు మాతో పిలిచి చర్చించడం కానీ, మా సమస్యల పరిష్కారం చేయడం కానీ చేయలేదు. రాజీవ్ స్టేడియంలోని ఫుట్బాల్ క్రీడా పోటీలు, ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనంతపూర్లో ఫుట్బాల్, వైజాగ్లో బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలు ఈ నెల ఆఖరున నిర్వహిస్తున్నామని, ఆ పోటీలకు విజయనగరం జిల్లా నుంచి ఫుట్బాల్ క్రీడాకారులు ఎంపిక ఈ రోజు జరుగుతుందన్నారు.
అండర్ 13, 15 విభాగాల్లో క్రీడాకారులు ఎంపిక చేస్తున్నామని అన్నారు. ఆసక్తి గలవారు జిల్లా అభివృద్ధి సంస్థను సంప్రదించాలన్నారు. శాఫ్ లీగ్లో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతి నెలలో కూడా ఒక 2 ఈవెంట్స్ని గ్రాస్ రూట్లో సెలెక్ట్ చేసి జిల్లా స్థాయిలో వాళ్ళని రాష్ట్ర స్థాయి పోటీలు పంపించడం జరుగుతుంది. 2 రోజుల క్రితం ఫుట్బాల్ బాలికల విభాగంలో మనం సెలెక్షన్ చేయడం జరిగింది. ఈరోజు బాలురు మెన్ అండ్ బిలో ఏజ్ బాలురు 2 గ్రూపుల్ని మేము సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి మాకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున వారు మరియు వ్యాయామోపాధ్యాయులు మరియు అసోసియేషన్ రిప్రజెంటేటివ్స్ కూడా చక్కగా సహకరించి మంచి టీంని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిని వచ్చే ఆదివారం అంటే 27వ తారీఖున ఈ 2 టీంలు అంటే బాయ్స్ 2 టీంలు, గర్ల్స్ 2 టీంలు టోటల్గా 72 మంది విత్ కోచెస్ మేనేజర్స్తో వారికి టీఏడిఏలు ఇచ్చి పంపిస్తూ అనంతపురంలో 28-29 జరగబోయే 30వ తారీఖు జరగబోయే రాష్ట్ర క్రీడా శాఫ్ లీగ్ టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. మన క్రీడాకారులు అక్కడ మంచి ప్రతిభ చూపించి విజేతలుగా గెలిచి వస్తారని మీ ద్వారా వారిని ఆశిస్తున్నాను. జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు పల్నాడు జిల్లా కోటప్పకొండలో అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర స్థాయి యువజన విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎం యుగంధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలు ఈ రోజు నగరంలోని అమర్ భవన్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారన్నారు. నిరుద్యోగం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. 1,00,000 ఉద్యోగాలు ఖాళీలు ఉంటే తక్కువ ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారన్నారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. అలాగే ప్రత్యేకంగా పరోక్షంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు లేకుండా చేస్తామని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాలయాపన చేస్తూ మొన్న ఉగాది నాటికి 10,060 పోస్టుల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేరింది వివిధ శాఖలతో. ప్రభుత్వ లెక్కల గణాంకాల ప్రకారంగా ఈ రాష్ట్రంలో 1,00,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, అవి తక్షణమే భర్తీ చేయండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఈరోజు జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ట్విట్టర్లకి పేపర్లకి పరిమితమైన జాబ్ క్యాలెండర్ పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు ఆదుకోవాలని చెప్పి ఏఐవైఎఫ్గా మేము కోరుతా ఉన్నాం. ఈ నెల 30వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, అదేవిధంగా జిల్లా వైద్య శాఖ అధికారి కార్యాలయాలు, డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల ముందు మెడికల్ మాఫియాపై కార్యాచరణ శ్రీకారం చుట్టింది ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి. దానికి ఈరోజు పత్రికా సమావేశం ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో మెడికల్ మాఫియా విలయతాండవం చేస్తూ ఉంది. బోగస్ మందులు, నాణ్యత లేని మందులు, పీడీ యాక్ట్ మందులన్నీ కూడా ఈరోజు మెడికల్ మాఫియా హబ్బుగా ఈ యొక్క రాష్ట్రాన్ని తయారు చేశారు. వెంటనే ఎక్కడైతే మెడికల్ మాఫియా జరుగుతుందో మెడికల్ మాఫియాను అరికట్టాలి. నగరంలో ఇటీవల హత్యకు గురైన హరినాథ్ అంత్యక్రియల ర్యాలీ వివాదాస్పదంగా మారింది. చనిపోయిన వ్యక్తి పట్ల సానుభూతి తెలపడంలో తప్పులేదు, కానీ ఈ ర్యాలీలో కొందరు బయట వ్యక్తులు చొరబడి కావాలని రచ్చ సృష్టిస్తున్నట్లు తెలుస్తుంది. మద్యం, గంజాయి మత్తులో ఉన్న వీరు సర్వజన ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికి వరకు బాణాసంచ కాల్చుతూ సామాన్యులు అసభ్య పదజాలంతో దూషిస్తూ భయాందోళనకు గురిచేశారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు సైతం లెక్క చేయకుండా అరాచకం సృష్టించిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. గొడవకు కారణమైన ఆ బయట వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనే అంశాలపై గోప్యంగా నిఘా పెట్టిన పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లోని సమావేశాన్ని మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల దత్తత నిధుల రీఎంబర్స్మెంట్ జలధార ప్రయత్నపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 82,426 బంగారు కుటుంబాలను గుర్తించగా వీరిలో ఇప్పటి వరకు 3,941 మంది మార్గదర్శుల ద్వారా 20,157 కుటుంబాల దత్తత పూర్తయిందని చెప్పారు. మిగిలిన కుటుంబాల దత్తతను త్వరగా పూర్తి చేయాలని కోరారు.
వివిధ శాఖలకు ఎస్డిపి ఎంపీ ల్యాడ్స్ నుంచి సర్దుబాటు అందజేసిన నిధులను ఆయా శాఖలు వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించారు. 481 మాత్రమే అడాప్ట్ అయ్యారు. 4% మాత్రమే వెరీ పూర్ పర్సెంటేజ్. సరే గంటేడ రెస్పాండ్ అవుతారా? సో ఇది వచ్చాయి మళ్ళీ కదా ఎంగేజ్ చేయడంలో మళ్ళీ ఇప్పుడు ఐడెంటిఫై చేసిన వాళ్ళే 20,157 ఉంటే ఎంగేజ్ చేసిన వాళ్ళు 12,000 అయిపోయాయి. లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ యార్ల వివేక్ క్లబ్ మెంబర్ల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ జరిగింది. విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది ఈ వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించారు. ఉచిత నేత్ర శిబిరంలో సుమారుగా 130 మంది ఉచితంగా కంటి తనిఖీలు నిర్వహించారు. పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్ళజోళ్లు అందజేశారు. ఆపరేషన్ అవసరమైన వారికి రిఫర్ చేశారు వైద్యులు. పుష్పగిరిలో ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తామని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం ఈ కార్యక్రమంలో జిల్లా నిర్వహణ సంస్థ నేత్ర వైద్యాధికారి నాగేష్ రెడ్డి తదితరులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నేత్ర వైద్య శిబిరం జరుపుతున్నాం. ముఖ్యంగా మన పరిసర ప్రాంతాల అంధులకు ఎంతో ఉపయోగంగా ఉండాలని గత కొన్ని సంవత్సరాలుగా ఫ్రీ ఐ క్యాంప్స్ చేస్తున్నాం. వేల మందికి కంటి చూపు ప్రసాదించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఆధునిక శస్త్రచికిత్సలు కూడా మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు ఎంతో ఉత్తమ వైద్య సేవలు అందిస్తాము. ఈరోజు క్యాంపులో విజయనగరంలోని పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు వారి సిబ్బంది వచ్చి ఆధునిక పరికరాలు పట్టుకొచ్చి ఇక్కడ రోగులందరికీ ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. ఆపరేషన్ అవసరమైన వారికి పుష్పగిరి కంటి ఆసుపత్రికి ఉచితంగా పంపించి ఆపరేషన్లు మందులు ఇచ్చి మళ్ళీ ఇక్కడ వాళ్ళని దింపడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. భోగాపురం మండలం సవరవెల్లి పంచాయతీ మధుర దొంగపేట గ్రామం స్టేడియంలోని శ్రీ బంగారమ్మ తల్లి పండుగ సందర్భంగా ఈరోజు ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను మండల వైకాపా కన్వీనర్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, సవరవెల్లి మాజీ సర్పంచ్ ఉప్పాడ విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు క్రికెట్ మ్యాచ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని ఆయన కోరారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అంగన్వాడీల జీతాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్స్ నాయకులు ప్రభావతి డిమాండ్ చేశారు. కోట వద్ద సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పి సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకు అమలు కావడం లేదన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులు భర్తీ చేయాలన్నారు. తక్షణమే తమకు న్యాయం చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాల నుంచి తమ సమస్యలు పరిష్కరించమని చెబుతున్నా ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుందని ఆరోపించారు. తమిళనాడులో సెలవులు ఇస్తున్నారు, తెలంగాణలో సెలవులు ఇస్తున్నారు, ఆంధ్రాలో 30 రోజులు సెలవులు ఇవ్వడానికి వీలు కాదంటున్నారు. 3 నెలల నుండి మేము డైరెక్టరేట్కి వెళ్ళి లెటర్ ఇస్తున్నాం జీతాలు పెంచండి అని. మొన్న మార్చి 2న మహాధర్నా చేసాం. ఆ రోజు ఏం చెప్పారంటే, అమ్మ సీఎం గారికి మేము చెప్పి మీకు ఈ మా 10 రోజుల్లో మీకు ఏదో ఒక విషయం చెప్తాం అన్నారు. 10 కాదు కదా, నెల అయిపోయింది. కానీ అసలు జీతాల విషయమే కానీ మేలంతా సెలవులు కానీ దేని గురించి వాళ్ళకి స్పందన లేదు. దానివల్ల ఇప్పుడు అది మేము చూసుకొని ఈ నిరసన కార్యక్రమం ప్రారంభించాం. ఈ తీవ్రత వలన ఆ పిల్లలు ఏమైనా ఎవరిది బాధ్యత? ఆ పిల్లల తల్లిల దగ్గరే ఈ నెలంతా ఉండాలి, మాకు సెలవులు ఇవ్వాలి. పెద్ద పిల్లలకి సెలవులు ఇస్తున్నారు, చిన్న పిల్లలకి సెలవులు లేవట. ఈ సంవత్సరం గట్టిగా పట్టుబట్టాం. మాకు వేసవిలో 30 రోజులు సెలవులు ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాల్సిన ఫుడ్ టీహెచ్ఆర్ రూపంలో ఆ నెలలో వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తాం. కంపల్సరీ మాకు ఈ వారం రోజులే ఉంది. మాకు ఏదో ఈ నిరసన కార్యక్రమాల వల్ల మీరు స్పందించి మాకు సెలవులు ఇవ్వడము, మా జీతాల విషయం చెప్పడము, జీవో నెంబర్ 5 రద్దు చేయడము, తర్వాత ఈ మినీల్ని మెయిల్ చేయడానికి చేస్తారని కోరుచున్నాం. లేని ఎడల మీరు స్పందించకపోతే మేము ఇంకా ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తామని మీ ద్వారా గవర్నమెంట్కి విన్నవించుకుంటున్నాం. విజయనగరం జిల్లా గజనగర్లో నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ
కోడి ప్రభుత్వం జిత్తులమారి ప్రభుత్వం ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పారు. నేడు రాజకీయాలు ఉపాధి హామీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. రోజుకొక గ్రూపుకు కూటమి ప్రభుత్వం పని కల్పిస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో పొదుపు గ్రూపులకు 0 వడ్డీ ఇచ్చామని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ అటకెక్కిపోయిందని అన్నారు. కూటమి పాలన 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా విడో పెన్షన్లు ఇస్తానండం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన అర్హులైన వారందరికీ 6 నెలలకే పెన్షన్లు ఇచ్చామని తెలిపారు. కూటమి పాలనపై పోరాటం చేసే సమయం ఆసన్నమైందని అన్నారు. గ్రామ ప్రాంతాల్లో అమ్మఒడి అమలు పూర్తి స్థాయిలో జరగలేదని అన్నారు. గ్రామాల్లో ఈ వారం వచ్చి ఒక గ్రూప్ వెళ్తే రెండో వారం వచ్చి ఇంకో గ్రూప్ వెళ్ళాలంట. ఇది ఎక్కడ చూద్దామండి? గ్రామాల్లో ఎంతమంది అయితే అర్హులు ఉన్నారో అర్హులందరికీ ప్రతి ఒక్కరికి కార్యక్రమం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? అటువంటి కార్యక్రమాలు మీరు గ్రామాల్లో వెలుగెత్తి వాళ్ళకి చాటవలసిన పరిస్థితి ఉంది. ఇది మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో ఎంతమంది అయితే అంతమందికి ఆ కార్యక్రమం ఇచ్చాం. అంతే 90% మంది రైతులు ఇవాళ మనకు తెలిసి ఇవాళ ఆ రైతులు చేస్తున్న పరిస్థితి, రైతులు పండించిన పంటకి ఇవాళ గిట్టుబాటు ధర లేదా ఆలోచించమని కోరుతున్నాం. ఇవాళ రైతులు చేస్తున్న పంటకి ఇవాళ రైతులు వచ్చి కూర్చుండి రైతులు పండిస్తుంటే మొక్కజొన్న పండిన తొండకి ఇవాళ గిట్టుబాటు ధర ఉందా? లేదు. దొన్న కొనే నాదులు ఉన్నాడా? ఎందుకు ప్రభుత్వం వచ్చి ఆ దొన్న కొనే కేంద్రాన్ని ఎందుకు మీరు పెట్టలేదని అడుగుతున్నాను. నగరంలోని బొంగవీధిలో వెలిసిన శ్రీ శ్రీ బంగారమ్మ తల్లి పండుగ వేడుకలు అత్యంత వేగుడుగా జరిగాయి. నిన్న 22వ తేదీ ఘనంగా తొలేల ఉత్సవం నిర్వహించగా నేడు ప్రధాన పండుగను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయ ప్రాంగణం భక్తి గీతాలు ఆధ్యాత్మిక శోభతో సందడిగా మారింది. మహిళలు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ పసుపు కుంకుమలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రతి ఇల్లు బంధుమిత్రులతో కళకళలాడుతుంది. ఇంటింటా బూరెలు, గారెలు మరియు గుమగుమలాడే మాంసాహార విందులతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఆత్మీయుల ఆహ్వానాలు, విందు వినోదాలతో కలయికతో బొంగవీధిలో పండగ కోలాహలం అంబరాన్నంటింది. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నోయిడాలో గత కొద్ది రోజులుగా కార్మికులు చేస్తున్న ఉధృత పోరాటాన్ని అణచివేయడానికి ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నామని పీపుల్ ఆర్గనైజ్డ్ స్టేట్ ప్రిపరేషన్ సభ్యులు తెలిపారు. ఈ మేరకు ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ పోరాడుతున్న నోయిడా కార్మికులకు సంఘీభావం ప్రకటించడమే తమ లక్ష్యం అన్నారు. యూపీ ఫాసిస్ట్ ప్రభుత్వ దమనకాండం ఖండించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కార్మికులకు మద్దతుగా నిలిచిన మేధావులు, పాత్రికేయులను సైతం యూపీ పోలీసులు తప్పుడు కేసులు బనాయించి జైల్లో కుక్కడం దారుణమన్నారు. అప్రజాస్వామిక చర్యలపై పోరాడతామన్నారు. నోయిడాలో కార్మికుల పోరాటానికి సంఘీభావంగా వారి పోరాటం మీద యూపీ పోలీసులు చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము. దాదాపు జనవరి నుంచి అనేక చోట్ల భారతదేశంలో కార్మికులు రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్నారు. కాంట్రాక్ట్ క్యాజువల్ కార్మికులు తమకి కనీసమైన వేతనం చెల్లించాలని, కనీసం 20,000 రూపాయలు నెలకి జీతం చెల్లించాలని, ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ ఇవ్వాలని, 12 గంటలు చేస్తున్న డ్యూటీలని 8 గంటలకు తగ్గించి ఓవర్ టైంకి డబుల్ రేట్ పేమెంట్ ఇవ్వాలి అనే కనీసమైన డిమాండ్లతో కార్మికులు పోరాటాలు చేస్తున్నారు. మార్చి చివరి వరకు కూడా ఒక అధ్యయనం ప్రకారం దేశంలో 28 చోట్ల ఇట్లాంటి సమ్మెలు జరిగాయని చెప్పి, ఏప్రిల్ నెలలో ఇవి ఢిల్లీ చుట్టుపక్కల మానేసర్, నోయిడా ఈ ప్రాంతాలు, ఢిల్లీ ఎన్సీఆర్ రీజన్లో ఈ సమ్మెలు తీవ్రమైన రూపం తీసుకున్నాయి. ఇందులో భాగంగానే నోయిడాలో కార్మికులు కూడా తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. అయితే పోలీసులు వాళ్ళ పోరాటాన్ని చెదరగొట్టడానికి చాలా రకాలుగా ప్రయత్నించి చివరికి నోయిడాలో అది హింసాత్మక రూపం తీసుకుంది. ఆ కారణం చెప్పి కార్మికులను ఆర్గనైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్న ట్రేడ్ యూనియన్ కార్యకర్తలని, కార్మికులకు సంఘీభావంగా నిలబడుతున్న విద్యార్థులు, మేధావులు, జర్నలిస్టులందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారు. పోరాడుతున్న కార్మికుల్ని దాదాపు 300-400 మందిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా అపహరించిన పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. పాస్పల్లి జానకిరామ్కి ఏపీ మెకనైజ్డ్ షిప్పింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్కి ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మైలపల్లి లక్ష్మణరావు, ఎస్ నరసింహరావులు స్పష్టం చేశారు. ఫిషింగ్ హార్బర్లోని అసోసియేషన్ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. చేపల వేట విరామ సమయాన్ని అవకాశంగా మలుచుకొని అసోసియేషన్ పెద్దలు ఎవరూ లేని సమయంలో తనతో కొంతమంది సమావేశపరుచుకొని జానకిరామ్
తనకు తానుగా అసోసియేషన్ అధ్యక్షునిగా ప్రకటించుకోవడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జానకిరామ్కు తమ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పదవీకాలం ముగిశాక ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ నెలకొల్పి ఏపీ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ విడనాడారని గుర్తు చేశారు. 2021లో ఏర్పడిన తమ అసోసియేషన్ను ప్రస్తుతం ఉన్న కార్యవర్గమే అసలు సిసలైన కార్యవర్గమని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పిసి అప్పారావు, సభ్యులు మున్నం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అయితే నిన్న ఇదే అసోసియేషన్ హాల్లో మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్న ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలల కన్జర్వేషన్ పీరియడ్ మాకు. అయితే చాలా మంది బోట్ ఓనర్స్ అదేవిధంగా పాలకవర్గం యొక్క మెంబర్స్ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయి ఈ టైంలో వాళ్ళ అమ్మవారు ఇంటమ్మవారి పండుగలు, ఊరమ్మ గ్రామదేవత పండుగలు అన్ని చేసుకుంటారు. ఈ టైంలో అసోసియేషన్లోని ఒక 2 గుమస్తాలు మాత్రం ఉంటారు. ఈ టైంను ఆసరాగా చేసుకొని గతంలో ఇక్కడ ప్రెసిడెంట్గా చేసిన వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి కొంతమందిని తీసుకొని వచ్చి అసోసియేషన్లోకి వచ్చి ఆయనకే స్వయంగా ఆయనే ప్రెసిడెంట్ లాగా ఎన్నిక చేసుకొని ఒక 2 దండలు ఆల్రెడీ తెచ్చుకున్నారు వాళ్ళు, ఎవరు లేని సమయంలోనే ఆ దండలు వేసుకొని వాళ్ళే ప్రెసిడెంట్గా డిసైడ్ చేసుకొని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. అసలు అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి వేరే అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి వచ్చి నిన్న ఇలాగా కొంతమంది వ్యక్తుల్ని ఆ బోట్ ఓనర్స్ కానవాళ్ళు అది కూడా తీసుకొని వచ్చి ఇక్కడ గలాటే చేసి తన స్వయంగా ఆయనే ప్రెసిడెంట్ అని ఆయన ఎన్నిక చేసుకోవడం మా అందరిని చాలా కలిసివేసింది. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సాహసాలను మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇది చాలా తప్పుది. ఈ విషయం మీద మేము ఆల్రెడీ పోలీసు వాళ్ళని సంప్రదించడం జరిగింది. జానకిరామ్ అనే వ్యక్తి భారత్ స్వాభిమాన్ పతంజలి యోగ సమితి విశాఖ శాఖ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని విష్ణుప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా కార్ పార్కింగ్ ఏరియాలో ఇంటిగ్రేటెడ్ ఉచిత యోగా మహాయోగా శిబిరం నిర్వహించనున్నారు. ఈ నెల 25 నుంచి 27 వరకు ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి 7 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించనున్నారు. శిబిరం వివరాలు డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో పతంజలి యోగ్ పీఠ్ హరిద్వార్ చీఫ్ సెంట్రల్ కోఆర్డినేటర్ స్వామి పరమార్థదేవ్ మీడియాకు తెలిపారు. అనారోగ్య నివారణ, అంతర్గత శక్తిని పెంపొందించేందుకు యోగా దోహదపడుతుందని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధులను సైతం ఎలాంటి మందులు లేకుండా యోగా ద్వారా స్వస్థతకు చేరుతున్నట్లు తెలిపారు. యోగా శిక్షణా శిబిరాన్ని నిర్వహించుటకు సెంట్రల్ కోఆర్డినేటర్ శ్రీ పరమార్థదేవ్ చేసి ఉన్నారు. ఆ నిమిత్తము శ్రీ రతిదేవ్జీ వీరు పూర్వం రష్యాలో టాటా మోటార్స్లో డిజైనర్గా పనిచేసి టొయోటాలో రిజైన్ చేసి సన్యాసం స్వీకరించి ఇప్పుడు ఈరోజు పతంజలి యోగ సమితికి సౌత్ కోఆర్డినేటర్గా, సెంట్రల్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తూ వివిధ రాష్ట్రాల్లో ప్రచారం చేస్తూ యోగాని ఉచితంగా అందరికీ అందించే విధంగా పనిచేస్తున్నారు. టు ఆర్గనైజ్ 3 days yoga camp, and this is opportunity for all of us to take full advantage of this camp. It is integrated camp. In the last 4 years after corona, there is a big research in the field of yoga, ayurveda, swadeshi and ayurvedic medicines. So this all information we want to give to the public through this yoga camp. Swami Paramarthadev ji is the central coordinator. He is Param Shishya of Swami Ramdev Baba, Swami Ramdev ji Maharaj. And in this camp 3 days it is free, 5:30 to 7:30. All can come, open to all. Ramakrishna Beach parking area, and this 5:30 to 7:30 will be integrated. పార్కుల్లో నడకపై పన్ను అసత్య ప్రచారమని కూటమి నేతలు తెలిపారు. రామ్నగర్ విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పట్టాభిరామ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్ రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. తప్పుదారి పట్టించి ఇలాంటి ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు, వాకర్లకు విజ్ఞప్తి చేశారు. పార్కుల్లో నడకకు జీవీఎంసీ ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం, శివ్ బాలాజీ పార్కుల్లో మాత్రమే నిర్వహణ కోసం స్వల్ప వినియోగ రుసుములు వసూలు చేస్తున్నారని తెలిపారు. నగరంలోని సుమారు 180 పార్కులను జీవీఎంసీ ప్రత్యక్షంగా లేదా నివాసితుల సంక్షేమ సంఘాలతో కలిసి
నిర్వహిస్తుందని ఎక్కడా వాకింగ్ ఫీజు విధించలేదని స్పష్టం చేశారు. ఇటీవల స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంను 18 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసి ఎటువంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా జీవీఎంసీ స్వయంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. అది కరెక్ట్ మీరు చేస్తే ఇంకేమైనా చేస్తే తప్పు, ఇంకేమైనా చేస్తే తప్పు, అప్పుడు మీ గొంతులు ఉండవు కానీ మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. సరే, మరి నిన్నటి మొన్న మహిళా బిల్లును వ్యతిరేకించారు. మహిళలకి సమాన హక్కు కావాలి, లేకపోతే మహిళలను ముందుకు తీసుకెళ్లాలని కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం బిల్లు పెడితే మీరు వ్యతిరేకించారు. మరి దాన్ని ఏమనాలి మీకు మీ గురించి? ఇప్పుడు లేని ఏదో అవాకులు చవాకులు మాట్లాడతా, వితౌట్ ప్రూఫ్స్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు. నడక మీద పన్నేసేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. ఎక్కడ ఏంటి నాకు కావాలంటే జీవీఎంసీ నుంచి కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మేము తీసుకున్నాం. ఎక్కడేసారు చెప్పండి. అంటే అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళులా చూసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. కానీ రాజకీయ పక్షాలన్నింటినీ కూడా ఒక్కొక్కరికి ఎజెండా ఉంటుంది. మా కూటమి ప్రభుత్వానికి ఎజెండా డెవలప్మెంట్. కానీ ఏదైతే వామపక్షాలు తీసుకున్నా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకున్నా వాళ్ళకి ప్రజల డెవలప్మెంట్ ఉండకూడదు. ఎందుకంటే ప్రజలు డెవలప్ అయితే వాళ్ళు చేయి దాటి వెళ్ళిపోతారన్న భయంతో వాళ్ళు ఎప్పుడు కింద స్థాయిలో ఉంచుతారు. వామపక్షాలు ఎప్పుడు చూసినా సరే లేబర్ లాగా ఉండాలి, అంటే డబ్బు లేనట్టే ఉండాలి, పని చేసేవాడు పని చేసినట్టే ఉండాలి, వాళ్ళు డెవలప్ అవ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళు అలాగే ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు డెవలప్ అయితే మళ్ళీ మన చేయి దాటి వెళ్ళిపోతారేమో అని. అలాగే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది చేస్తే ప్రజలకి అభివృద్ధి చెందితే రేపు పొద్దున ఓట్లతో కానీ డబ్బులతో కానీ మనం కొనలేము అనే భావంతో వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. ఏదన్నా గవర్నమెంట్ డెవలప్ చేసేటప్పుడు మంచి ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఫ్యాక్టరీస్ ఇటువంటివన్నీ కూడా పెడతారు. పెట్టిన ప్రతిదానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ల్యాండ్స్ అలాట్ చేస్తారు. ఇప్పుడు గీతం ఏదైతే ఉందో ప్రపంచ దేశాల్లోనూ మంచి పేరున్న యూనివర్సిటీ. ఇవాళ గీతం కాలేజీలో సీట్ వస్తే ఆ చదివే పిల్లల పేరెంట్స్ చెప్తారు, ఏ బ్యాంక్ వెళ్ళినా వితౌట్ కొలాటరల్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ ఉన్న యూనివర్సిటీ కాబట్టి కొలాటరల్ లేకపోయినా సరే 40 నుంచి 50 లక్షలు వితౌట్ సెక్యూరిటీ లోన్స్ ఇస్తున్నారు. అలా అన్ని యూనివర్సిటీస్కి ఇవ్వరు. అటువంటి యూనివర్సిటీలో కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని రెగ్యులేషన్ చేసుకుంటాను, దాని డబ్బులు కడతాను, యాజ్ పర్ గవర్నమెంట్ ఏ రూల్ ఇస్తే అది కడతాన్నారు. ఆయన ఫ్రీగా అడగల, దాని ప్రకారం గవర్నమెంట్ ఎలర్ట్ చేస్తుంది. విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి వివిధ పోలీస్ స్టేషన్లో గత నెల మార్చి మాసానికి సంబంధించిన ప్రాపర్టీ రికవరీ మేళను పోలీస్ బేకర్స్లో నగర పోలీస్ కమిషనర్ శంకరప్రతాప్ బాగ్చి సమక్షంలో నిర్వహించారు. ఈ మేళ ద్వారా 1.13 కోట్ల విలువైన దొంగిలించబడిన ఆస్తిని పోలీసులు రికవరీ చేసి బాధ్యులకు అందజేశారు. దొంగతనాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం సిపి బాగ్చి మీడియాకు మేళా వివరాలు వెల్లడించారు. గత నెలకు సంబంధించిన నిర్వహించిన ప్రాపర్టీ రికవరీ మేళాలో 77 కేసులు నమోదు కాగా వాటిలో 67 కేసులు ఛేదించి 83 మంది నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 926 గ్రాముల బంగారం, 3 కేజీల 520 గ్రాముల వెండి, 4.77 లక్షల నగదు, 12 మోటార్ సైకిళ్లు, 1 ఆటో, 1 లారీ, 312 మొబైల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్, 33 టన్నుల కోల్ బ్యాగ్స్ స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ మొత్తం ప్రాపర్టీ విలువ 1.13 కోట్లు ఉంటుందని చెప్పారు. పోయిన నెలలో 67 కేసులు డిటెక్ట్ చేసి ఛేదించి 83 మంది అఫెండర్స్ ని అరెస్ట్ చేసి 1,12,95,263 రూపాయల విలువైన వస్తువులు రికవర్ చేసి ఇప్పుడు రిటర్న్ చేయడం జరుగుతున్నది. బంగారం 926.555 గ్రాములు, వెండి 3 కేజీలు 520.94 గ్రాములు, క్యాష్ 4,77,013 రూపాయలు, 12 మోటార్ సైకిల్, 1 ఆటో, 1 లారీ, 312 మొబైల్ ఫోన్, 1 ల్యాప్టాప్ అండ్ కోల్ బ్యాగ్. లారీతో కోల్ దొరికింది 33 టన్. రికవరీ చూస్తే మ్యాక్సిమం రికవరీ గాజువాక పోలీస్ స్టేషన్, క్రైమ్ పోలీస్ స్టేషన్ 23,77,500 రూపాయలు. నంబర్ 2 పిఎం పాలెం 10,00,000
45,000. మూడోది 3 టౌన్ 8,22,000 రూపాయలు విలువైన సామాన్లు వాళ్ళు రికవర్ చేశారు. ముస్లిం మైనార్టీలకు భారతదేశంలో ఉన్నంత సురక్షిత మరే దేశంలో లేదని ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీం ఇల్లాహి అన్నారు. భారతదేశంలో విశాఖపట్నం నిర్వహిస్తున్న అమరవీరుల సంతాప సభలో జిల్సా ఏ యాది ఏ చోహదా సంతాప కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రహబర్గి షాహిద్ అతుల్లా సయ్యద్ అలీ సంస్కరణ కార్యక్రమంలో అక్కైపాలెం అబీద్ నగర్ షియా ముస్లింల రేజేలో పాల్గొన్నారు. సందర్భంగా మాట్లాడుతూ భారతదేశంలోని ఇరానీ విద్యార్థుల కోసం ఇక్కడ ప్రజలందరూ చేసిన సహాయం, ప్రజలు ఆదరించిన తీరును ప్రశంసించారు. "40 days ago, when the war is started against Iran, and they initiated against Iran and started targeting Iran, attacking Iran, bombing Iran. Myself asked some of our brothers in Iran that they have to provide very safe place for our dear Indians in Tehran, especially students. And at the beginning I rented very big hotel completely for our students, and I moved them from Tehran to near to Qom, which is safe place at that time. And also I talked to some kitchen for providing food for them. Fortunately, Embassy of India in Tehran said that we are taking care of. సింహాచలం దేవస్థానం భూములను గూగుల్ డేటా సెంటర్ కట్టబెట్టాలనే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్ చేశారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గూగుల్ వచ్చే అప్పనకు ఆదాయం తెచ్చే అంటూ ఒక పత్రికలో వచ్చిన శీర్షికపై ఆయన మండిపడ్డారు. దేవాలయాల భూములను కేవలం ధార్మిక కార్యకలాపాలకే వినియోగించాలే తప్ప పరిశ్రమలకు కేటాయించడానికి వీలు లేదన్న చట్టాలు కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కేస్తుందని దుయ్యపడ్డారు. ఇలాంటి చర్యల వల్ల పర్యావరణానికి విఘాతం కలగడమే కాక భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఎప్పటి నుంచో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరిస్తామని చెబుతూ ఆ అంశాన్ని పక్కన పెట్టి గూగుల్ డేటా సెంటర్ అప్పన్న భూములు కట్టబెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. గిరి ప్రదక్షిణ ప్రాంతంలో ఉన్న భూములను పరిశ్రమలకు ఇవ్వడం ఎంత మాత్రం ఆమోదయోగం కాదని తెలిపారు. రాంబలి రెన్యువల్ ప్రాజెక్ట్ శంకుస్థాపన అంశాన్ని ప్రస్తావిస్తూ ఇది కూటమి ప్రభుత్వ క్రెడిట్ చోరీ అని విమర్శించారు. 2023లో తాను నెట్ క్యాప్ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి సీఎం జగన్ ఈ ప్రాజెక్టు సంబంధించిన MOU కుదిర్చారని గుర్తు చేశారు. తక్షణమే అప్పన్న భూములు గూగుల్కు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని, లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని తెరలేపుతామని హెచ్చరించారు. అని సింహాచలం భూములు 11 ఏళ్లకు లీజు, ఆలయానికి ఏటా 26 కోట్ల ఆదాయం అని ఒక శీర్షికని ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి అడవివరం పంచాయతీలో ఉన్న శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించినటువంటి 160 ఎకరాల భూముల్ని గూగుల్ సంస్థకి లీజుకి ఇస్తున్నాం. ఆ సంస్థ ఏటా 26 కోట్ల రూపాయలు సింహాచలం దేవస్థానానికి చెల్లిస్తుందని వాళ్ళు రాయటం జరిగింది. దీనికి సంబంధించి రిలీజియస్ అండ్ ఎండోమెంట్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం దేవస్థానం భూముల్ని కేవలం దేవాలయాలకు సంబంధించి ధార్మిక కార్యక్రమాలకు సంబంధించి కానీ, లేకపోతే ఆ హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించి కానీ మాత్రమే వాడాలి. దేవాలయ భూముల్ని పరిశ్రమలకి కేటాయించడానికి లేదు అని చట్టాలు చాలా స్పష్టంగా చెబుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కలిసి సింహాచలం దేవస్థానానికి ఆ పవిత్రమైన గిరి ప్రదక్షిణ చేసే సింహగిరి నానుకుని ఉన్న 160 ఎకరాల భూముల్ని
గూగుల్ సంస్థకి ఇవ్వటం అనేది చాలా అన్యాయం. మిషన్ జ్యోతిర్గమయ కింద నగరానికి చెందిన 25 మంది మాజీ ఖైదీలకు నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి భరోసాగా నిలిచారు. ఒకసారి అంతకు మించి తప్పులు చేసి జైలు శిక్ష అనుభవించి ఆ శిక్ష నుంచి విముక్తులైన వారిని గుర్తించి గౌరవప్రదమైన జీవనం సాగించేలా అండగా నిలిచారు. గుర్తించిన 25 మందిలో 16 మందికి వివిధ రకాల వ్యాపార దుకాణాలను, మరో 9 మందికి ఆటోలను ఎస్బీఐ బ్యాంకు ఆర్థిక సహకారంతో సమకూర్చారు. లబ్ధిదారులకు డాక్టర్ శిల్ప, ఎస్బీఐ అధికారి శ్రీనివాసరావు పోలీసు అధికారులతో కలిసి ఆర్థిక సహాయ పత్రాలను అందజేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గతంలో ట్రాన్స్జెండర్స్, ప్రస్తుతం మాజీ ఖైదీలకు అందజేసిన ఆర్థిక సహకారం గురించి వివరించారు. అలాగే లబ్ధిదారులు తమ స్పందన తెలియజేసి సిపికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సిపి మాట్లాడారు. చీకటి నుంచి వెలుతురు వైపు అన్న సిద్ధాంతంతో జ్యోతిర్గమయి పథకంలో ట్రాన్స్జెండర్లకు, ప్రస్తుతం పాత నేరస్తులకు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారని తెలిపారు. వారంతా గౌరవంగా బతికే అవకాశం కల్పించే ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. దీనివల్ల ఒకసారి తప్పు చేసిన వారు మళ్ళీ తప్పు చేయని వారు, తద్వారా నేరాల సంఖ్య తగ్గి సమాజంలో గొప్ప మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఉద్యోగం కల్పించడానికి ప్రోగ్రామ్ ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మన ప్రపంచంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో చాలా మంది నేరస్తులు ఉన్నారండి. నేర చరిత్ర గల మనుషులు జీవితంలో ఏదో ఒక టైం నేరం చేసిన వాళ్ళు, నేరం చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ జరిగింది, కన్విక్షన్ కూడా జరిగింది, జైలు శిక్ష కూడా అనుభవించారు. తర్వాత జైలు నుండి బయటికి కూడా వచ్చారు. ఇప్పుడు మనం ఆ వ్యక్తిని చూస్తాము. ఆ వ్యక్తి, ప్రతి వ్యక్తి వెనకాల ఒక కుటుంబం కూడా ఉంది. ఆ కుటుంబం అంటే భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అప్పుడప్పుడు అన్న, తమ్ముళ్ళు, అక్క చెల్లెలు కూడా ఉన్నారండి. ఇప్పుడు నేరం చేశారని, జైలు శిక్ష అనుభవించారని ఒకసారి బయటికి వచ్చిన తర్వాత సమాజంలో మర్యాదగా బతకడానికి అవకాశం ఉండదు. నేను ఒక ఘనాచార్య అంటే క్యాన్జనర్గా మీతో ఆఫీస్ సిస్టర్ అంతా మేడం గారు మాకు కార్డులో చేపించి మమ్మల్ని ఈ రోజుని మాకు బతుకు ఉపాధి లేదని చెప్పేసి సిపి గారికి తీసుకొచ్చి మాకు ఒక బతుకు ఉపాధి ఇద్దామని చెప్పేసి పాన్ షాప్ పెట్టుకోవడానికి సార్ రిక్వెస్ట్ చేసి అడిగి మాకు ఈరోజు పాన్ షాప్ పెట్టుకోవడానికి లోన్ చేయించారు. లోన్ చేయించి ఈరోజు నా కుటుంబానికి, నాకు ఎంతో మేలు చేశారు. పార్కుల్లో నడకపై పన్ను విధించాలన్న ప్రచారం పూర్తిగా అసత్యమని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ స్పష్టం చేసింది. నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని, వినోదాన్ని దృష్టిలో ఉంచుకొని గత 2 ఏళ్లలో సుమారు 35 కోట్ల వ్యయంతో సుమారు 45 పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలియజేసింది. అలాగే మరో 30 కోట్ల వ్యయంతో పలు క్రీడా మైదానాలు, స్టేడియాలను ఆధునీకరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం నగరంలోని ఏ పార్కుల్లోని వాకర్ల నుండి ఎలాంటి రుసుములు లేదా పన్నులు వసూలు చేయడం లేదని, కేవలం శివాజీ పార్కులో గల మాత్రమే 25 సంవత్సరాలుగా ఎలాంటి పెంపు లేకుండా 75 రూపాయలు నెలకు స్వల్ప రుసుము వసూలు చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన సుమారు 180 పార్కులను జీవీఎంసీ ప్రత్యక్షంగా లేదా నివాసితుల సంక్షేమ సంఘాలతో కలిసి నిర్వహిస్తుందని, ఎక్కడా వాకింగ్ ఫీజు విధించలేదని స్పష్టం చేశారు. నడకపై పన్ను వేస్తున్నారు పార్కుల్లో అన్నది మా గౌరవ కమిషనర్ దృష్టికి, మా దృష్టికి వచ్చింది. పార్కుల్లో నడకపై పన్ను వేయటం అన్నది జీవీఎంసీ ఎక్కడ చేయలేదు. ఎన్నో ఏళ్లుగా, గత 25 సంవత్సరాల నుంచి మన స్థానిక శివాజీ పార్కులో మాత్రమే 2 నెలలకి 150 రూపాయలు, అంటే నెలకి 75 రూపాయలు చొప్పున వాకర్స్ నుంచి వసూలు చేయడం జరుగుతుంది. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ప్రక్రియ. ఏ ఒక్క వాకర్ దగ్గర నుంచి కూడా మాకు ఎటువంటి అభ్యంతరం ఇంతవరకు రాలేదు. మీ అందరికీ తెలుసు, గత 2 ఏళ్లలో 35 కోట్లు వెచ్చించి దాదాపు 45 పార్కులు అభివృద్ధి చేశాము. ఈ పార్కులు జీవీఎంసీ నిర్వహణలో కొన్ని ఉన్నాయి, కొన్ని నివాసిత కాలనీ సంక్షేమ సంఘాల వారి నిర్వహణలు ఉన్నాయి. ఏ పార్కులో కూడా నడుస్తున్న ప్రజల దగ్గర నుంచి రుసుము కూడా వసూలు చేయడం లేదు. ఇక క్రీడా మైదానాలు, స్టేడియంల విషయానికి వస్తే కేవలం
18 కోట్లతో ఇటీవల ఆధునీకరించిన స్వర్ణభారతి స్టేడియంలోను, 10 కోట్లతో ఆధునీకరించిన రాజీవ్ క్రీడా ప్రాంగణం గాజువాకలోను తప్ప ఇంకెక్కడ కూడా నడకపై పన్నును వాళ్ళు అంటున్నట్టుగా ఏ స్టేడియాల్లో కూడా కలెక్ట్ చేయటం లేదు. ఇది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే అదితి గజతరాజు. 48వ డివిజన్ చెందిన బొంతు దేవికాకు 19వ డివిజన్ చెందిన కడిమిశెట్టి శశికి కలిపి 1.25 లక్షల చెక్కులు పంపిణీ. అంగన్వాడీలు పోరుబాట. ప్రభుత్వ ఉద్యోగాలంటూనే సంక్షేమ పథకాలు కట్ చేస్తున్నారని ఆవేదన. లక్ష్యాల సాధనలో అగ్రస్థానంలో ఉండాలన్న విజయనగరం కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ప్రతి శాఖ తప్పనిసరిగా A+ గ్రేడ్ సాధించాలని అధికారులకు దిశానిర్దేశం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.